హే గాయ్స్, వెల్కమ్ టు పార్ట్ 2 ఆఫ్ తిరుపతి బ్లాగ్. ట్రైన్ దిగిన తర్వాత ఫాస్ట్గా వెళ్ళి ఎస్ఎస్డి టోకెన్ తీసుకున్నాము. 15 మినిట్స్ దొరికింది మాకు. దాని తర్వాత హోమ్ స్టేలో ఒక రూమ్ తీసుకొని లగేజ్ పెట్టేసి వి వెంట్ టు కాణిపాకం. అక్కడ దర్శించుకొని 9:30 వరకు మేము రీచ్ అవుట్ అయినాం మళ్ళీ రూమ్కి. డిన్నర్ చేసి పడుకొని నెక్స్ట్ డే మార్నింగ్ వి స్టార్టెడ్ ఫర్ అలిపిరి స్టాప్స్. అండ్ ఇది మాది ఫస్ట్ టైం తిరుపతికి వెళ్ళడం. లోపల చాలా మిక్స్ ఫీలింగ్స్ ఉన్నాయి. ఎందుకంటే అందరూ చెప్పడమే విన్నాకి టాప్ ఆఫ్ ది 7 హిల్స్ చాలా కష్టం ఉంటాయి. అలిపిరి స్టెప్స్ ఇస్ నాట్ దాట్ ఈజీ, కరేజ్ కావాలి అవి ఎక్కాలంటే, అది ఇది అని మస్తు విన్నా. కానీ వాట్ ఐ థాట్ ఈస్ ఫస్ట్ టైం విజిట్, నో మ్యాటర్ వాట్ స్టెప్స్ ఎక్కాల్సిందే. అండ్ యూ డోంట్ బిలీవ్, ప్రతి ఒక్క స్టెప్ ఎక్కుతుంటే కైండ్ ఆఫ్ ఎగ్జైట్మెంట్ యూ గైస్ కెన్ సీ ఆన్ మై ఫేస్. చాలా అంటే చాలా ఎగ్జైటెడ్ ఉండే నేను. అండ్ మధ్య మధ్యలో చాలా ఫుడ్ ఐటమ్స్ ఉండే. ఎస్, నేను ఫుడీ కాబట్టి నాకు చాలా నచ్చింది. అది కూడా చాలా ట్రై చేసిన, ఎస్పెషల్లీ బొబ్బట్లు నా ఫేవరెట్ లిస్ట్లోకి వచ్చేసినాయి. ఎందుకంటే ముందు నుంచి నాకు చాలా ఇష్టము. కానీ ఇక తిన్న తర్వాత ఎస్, ఐ లవ్డ్ ఇట్. చాలా రీజనబుల్ ప్రైజెస్. అండ్ మధ్య మధ్యలో కూర్చొని వెళ్తూ అండ్ మాకు డియర్స్ కనిపించినాయి. చాలా అంటే చాలా జింకలు ఉన్నాయి. వాళ్ళ ఐస్ ఎంత బాగున్నాయి అంటే అంత దగ్గర నుంచి ఎప్పుడు చూడలేదు నేను. అండ్ మధ్యలో స్టోన్స్ పెట్టవచ్చు, మనం 5 స్టోన్స్ పెట్టి కోరిక కోరితే నెరవేరుతుంది అంటారు. వి ట్రైడ్ ఎవ్రీథింగ్. స్టెప్స్ కూడా ఎక్కినాము. మధ్య మధ్యలో దొరికిన ఫుడ్ ఐటమ్స్ కూడా ట్రై చేసినాం మేము. ఐ లవ్డ్ ఇట్. అండ్ స్పెషల్లీ అలిపిరి స్టెప్స్ ఎక్కి మనం బయటికి వస్తాం కదా, మెయిన్ రోడ్ పైన నడుచుకుంటూ వెళ్తాం కదా, ఎక్కడి నుంచి బస్సెస్ వెళ్తాయో అక్కడ నుంచి వ్యూ టాప్ ఆఫ్ ది హిల్. ఓ మై గాడ్, అసలు ఎక్స్ప్రెస్ చేయలేము ఎంత బాగుంది. కింద ఏముందో కనిపిస్తుంది, అంతా క్లౌడ్సే, మొత్తం ఫాగ్ క్లౌడ్స్. వావ్, ఐ లవ్డ్ ఇట్. అండ్ ఫైనల్గా మేము తిరుపతికి, తిరుమల లోపలికి వెళ్ళి దర్శనం చేసుకున్నాము. అండ్ దట్ ఫీలింగ్ ఈస్ అస్సలు ఎక్స్ప్లెయిన్ చేయలేము, డివైన్ ఫీలింగ్. దాని తర్వాత డిన్నర్ వేగంగా మామూలు చేసినాము. ద వరల్డ్స్ బెస్ట్ ఫుడ్, రైట్? And guys, don't forget to subscribe my channel. See you in the